బెల్లంని మంచిగా దంచుకోవాలి. బెల్లంని కొబ్బరికాయని మంచిగా తుండుకోవాలి, మంచిగా పిసుకోవాలి, అందులో వేసుకోవాలి, పిసుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి, తీసుకోవాలి మంచిగా దాంట్లో మంచిగా కలుపుకోవాలి. పండు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. బెల్లంని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ కుండలు వేసుకోవాలి. కుండలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇక్కడ పెట్టేసి పచ్చి మామిడికాయని తోమినది. ఇది బెల్లం, ఇది చింతపండు, ఇది మామిడికాయ రసం మంచిగా కలుపుకొని పోస్తూ మంచిగా కలుపుకోవాలి. చింతపండు చూసి పచ్చి మామిడికాయని జ్యూసు మంచిగా కలుపుకొని దీన్ని తాగితే మంచిగా స్లిమ్గా అవుతాము, టేస్ట్గా ఉంటుంది. దీన్ని తాగితే స్లిమ్ అవుతాము. కుండలో పచ్చడి రెడీ. కుండ పచ్చడి టేస్ట్గా ఉంటుంది. రుచిగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది.